ఇప్పుడు విపరీతమైనటువంటి ఎండ ఉందా, అంత హీట్ వేవ్ అనేది కనిపించిందా గాలి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు? అది కొన్నిసార్లు హీట్ బయట నుంచి వస్తుంది, కొన్నిసార్లు హీట్ శరీరంలోనే ఆ ఉష్ణోగ్రత పెరుగుతుంది కదా. సో అది ఇంటర్నల్గా పబ్లిక్లోనే ఆ హిడెన్ అంటే బయట నుంచి వచ్చే ఉష్ణోగ్రతను మనం చూడగలుగుతాం, మనకు స్పర్శించగలుగుతాం, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. బట్ లోపల నుంచి వచ్చే వేడి తెలియదు కదా, బయట వాళ్ళకి తెలియదు. ఎవరి శరీరంలో ఉన్న వేడి వాళ్ళకి తెలుస్తుంది. మరి ఎందుకు తెలుసుకోలేకపోయారు వేడి వస్తుంది అనేది? అతి విశ్వాసం. ప్రకాష్ గారు, నేను మిమ్మల్ని అట్లా ఒప్పుకోను. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆయన అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆ వేడి మీరు కూడా ఎందుకు గ్రహించలేకపోయినారు? అంటే వాస్తవంగా చీఫ్ మినిస్టర్ కాకముందు ఆయనతో ఉండే సంబంధం వేరు. చీఫ్ మినిస్టర్ అయినాక కూడా ఒక 6 months 1 year వరకు అప్పుడు చక్రపాణి గారు కూడా సెక్రటేరియట్కు 1-2 సార్లు అక్కడ కలుసుకున్నాం మేము సీఎం గారి దగ్గర. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ముందు ఇవ్వక ముందు. అయితే అది ఆఖరి అంటే ఆయనతో క్లోజ్గా మూవ్ అయిన ఆఖరి సంవత్సరం 2014-15. అంటే నాకు కేసీఆర్ గారు మొదట్లోనే ఆయన నాకు ఎప్పుడో చాలా మంచి విషయాలు చెప్పేవారు. అంటే నా క్యారెక్టర్ను మోల్డ్ చేయడానికి, నా యాటిట్యూడ్ని నేను మార్చుకోవడానికి చాలా విషయాలు ఆయన చెప్పినవి నేను ఫాలో అయినా. అయితే అందులో ఒక విషయం ఏంటంటే, ఏదన్నా ఈ 1-on-1 మాట్లాడే విషయం ఉన్నప్పుడు అది ఇతరుల ముందు మాట్లాడకు. నన్ను ఒక్కరినే కొంచెం పక్కకు నన్ను పిలిస్తేనే చెప్పాలి, లేకపోతే విడిగా ఉన్నప్పుడన్నా చెప్పాలి. అయితే ఆయన బాగా బిజీ అయిపోయిన తర్వాత 2015 తర్వాత ఈ 1-on-1 టైం ఇవ్వలేకపోయాడు. ఆఖరికి ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్కో లేకపోతే నైట్లోనో పోయి కలిస్తే అప్పుడు కూడా మళ్ళీ ఒక 4-5 ఉండేవారు. వాళ్ళ ముందట ఆయనకు ఏం చెప్పగలుగుతాం? జనరల్గా కేసీఆర్కి ఎవరు సలహాలు ఇవ్వరు, 1-2 అప్పుడు జయశంకర్ గారు నేను ఇస్తుండేది. జయశంకర్ గారు కూడా పోయిన తర్వాత ఏదన్నా ఆయన అడిగితే చెప్పేది. అప్పుడు జయశంకర్ గారు ఒక సలహా ఇచ్చారు నాకు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. చెప్పండి. అంటే కేసీఆర్ గారితో నా సంబంధం ఎట్లుండాలి అని అడిగాను. లాస్ట్కి వచ్చినది జయశంకర్ గారు నెక్స్ట్ డే చనిపోయాడు. అడిగితే ఏమన్నాడంటే, పిలవంది పోకు అడగంది చెప్పకన్నాడు. అయితే నేను అది మెయింటైన్ చేశాను ఈ లాస్ట్ 10 years. జయశంకర్ గారు 2011లో చనిపోయారు. ఉద్యమకాలం కాబట్టి ఆయన పిలవపోయినా నేను వెళ్తూ ఉండేది. రెగ్యులర్ ప్రతిరోజు దినచర్య అది. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్టో లేకపోతే లంచో ఆయనతో స్టార్ట్ అయ్యేది. ఆయన ఢిల్లీ పోతే ఆయనతో పాటు ఢిల్లీ పోయేది. బట్ అంతకుముందు నేను 2008లో పార్టీకి రిజైన్ చేశాను. చేసిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఆయన నన్ను వెంట పెట్టుకునేది. మళ్ళీ నేను పార్టీలో జాయిన్ కావాలి. నాకు బాగా గుర్తుంది. అంటే నేను ఆ రోజు 1-2 ఛానల్, అంటే నేను అప్పుడు రెగ్యులర్గా ఛానల్స్లో కూర్చున్నాను. ప్రకాష్ గారు, మన బెల్లయ్య నాయక్ గారు, ఇంకొక 3 తిరుగుబాటు చేశారు కేసీఆర్ గారు. 2008 అన్నది అంటే తిరుగుబాటు అనద్దు దాన్ని. వీళ్ళు ప్యారలల్గా మీటింగ్ పెట్టారు తెలంగాణ విమోచన సమితి. తిరుగుబాటు అని అంటే కేసీఆర్ గారి, నేను ఉన్నా కదా ఆ రోజు మీతో, ఆయన యాటిట్యూడ్ నచ్చకను, ఆయన పథకం నచ్చకను, ఉద్యమంలో ఆయన తప్పటడుగులు వేస్తున్నారని చాలా విమర్శలతోటి వీళ్ళు బయటికి వెళ్ళారు. బహుశా అద్దెకి దయాకర్ ఉన్నారా అప్పుడు? వీళ్ళు 3 బయటికి పోయినారు. పోయి సికింద్రాబాద్లో ఏదో హాల్లో హరిహర కళాభవన్లో ఒక మీటింగ్ పెట్టారు. సుఖరామయ్య గారు. ఆ రోజు నేను లైవ్లో వీళ్ళిద్దరు ఉన్నారు, బిల్లయ్య ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, దిలీప్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి అసలు తిరుగుబాటు అది, ఎందుకంటే అది రికార్డ్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు. పెద్ద తిరుగుబాటు చేసినారు. నేను స్ట్రాంగ్గా వీళ్ళని అపోజ్ చేసినారు. మేము దాదాపు 1.5 సేపు ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత వీళ్ళు ఒక తెలంగాణ సంఘం మీద పెట్టారు, విమోచన సమితి, తెలంగాణ విమోచన సమితి అని కూడా ఒకటి పెట్టారు. చాలా ఆశ్చర్యంగా అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు మళ్ళీ కేసీఆర్ దగ్గర కనపడలే. కానీ ప్రకాష్ మాత్రం ఒక 3 నెలలలో మళ్ళీ కేసీఆర్ దగ్గర అంతే సన్నిహితంగా. జనరల్గా కేసీఆర్ తోటి ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, చాలామంది ఉద్యమకారులకి వాళ్ళు నొచ్చుకుంటారు. కేసీఆర్తో పనిచేసిన ఉద్యమకారులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ రారు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఈవెన్ చివరికి ఆయనకు పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి దిలీప్ కుమార్ని కూడా తీసుకోండి, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి రారు. ఎందుకంటే అంత హ్యూమిలియేషను ఫీల్ అవుతామని చెప్తుంటారు. అటువంటిది ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి సొంతంగా ప్యారలల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, నేను ప్రకాష్ గారిని అడుగుతున్నది ఏంటంటే, ఇది జరిగి కూడా 20 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది ఉద్యమ ప్రస్థానంలో చాలామంది మర్చిపోయిన సంఘటన ఇది. కానీ అటువంటిది మళ్ళీ మీరు ఒక్కళ్ళే కేసీఆర్ దగ్గరికి ఎందుకు రాగలిగినారు? ఇది నా ప్రశ్న.
అయితే ఆ సందర్భం కూడా చెప్తాను. నేను అప్పుడు అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా నిలబడమంటే నేను 2004లో నాకు వద్దని చెప్పాను. చెప్పినాక 26 మంది ఎమ్మెల్యేలు గెలిచాక అసెంబ్లీలో మన వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి ఆడ ఒక ఛాంబరు అక్కడ కూర్చొని వీళ్ళకు నోట్స్ రాసి ఇచ్చేది అసెంబ్లీలో. అప్పుడు గవర్నమెంట్లో బాగున్నప్పుడు వీళ్ళ పద్ధతుల మీద వీళ్ళు చర్చించాలనుకున్నప్పుడు మాట్లాడాలన్నప్పుడు అయితే ఈ వర్క్ చేస్తున్న క్రమంలో ఒకరోజు ఏమైందంటే చాలా కాలం తర్వాత 2008 అయితే వీళ్ళంతా రిజైన్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు రిజైన్ చేయమన్నారు మమ్మల్ని అని చెప్పి ప్రిపేర్ అయ్యారు. బట్ ఇంటర్నల్గా నా దగ్గరికి వచ్చి మాకు నువ్వే ఇన్ఛార్జ్ కదా, కేసీఆర్ గారికి నువ్వు నచ్చ చెప్పు, జయశంకర్ గారిని ఎంట తీసుకపో నచ్చ చెప్పి మేమెవరం మళ్ళీ గెలవం. ఇప్పుడు వాళ్ళు 16 మందిలో నా దగ్గర 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి మేము గెలవమని అన్నారు. నేను లైట్ తీసుకున్నా. తర్వాత హరీష్ వచ్చి మామయ్య వింటలేడు, ఇక మీరు జయశంకర్ గారు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడలేరు, నేను ఈటల రాజేందర్ మేమైతే గెలుస్తాము, బట్ 9-10 మంది ఓడిపోతారని చెప్పాడు ఆయన. తప్పదని జయశంకర్ గారిని అడిగా. అంటే పొలిటికల్ సలహాలు నేను ఇవ్వనా, నాకు పాలిటిక్స్లో అనుభవం లేదు, నువ్వు ఎమ్మెల్యేలతో డీల్ చేస్తున్నావు కాబట్టి నువ్వు పోయి చెప్పు అన్నాడు. అందువల్ల నేను గవర్నమెంట్స్ నా వెనక కార్లో రమ్మని కేసీఆర్ గారితో విడిగా కూర్చొని నేను అడిగా, ఇది యుద్ధానికి పోయేవాడు గెలుస్తానని పోతే 50-50 ఛాన్సెస్ ఉంటాయి, కానీ నేను ఓడిపోతాను యుద్ధానికి పోయినట్టయితే ఖచ్చితంగా ఓడిపోతారు అంటే ఎవరు నీతో అన్నది అంటే అందరు అన్నారు, హరీష్ కూడా అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు ఎలక్షన్ నిలబడలే కదా, నీకు తెలియదు ఓట్ల సంగతి అని ఇవన్నీ చెప్తూ ఆయన నన్ను చూసేస్తారు, తెలంగాణ చూసేస్తారు, వాళ్ళని చూసేస్తారా అంటే అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే మరి ఒకవేళ ఓడిపోతే ఏం చేద్దామంటే ప్రజలకు బాధ్యత లేదా, తెలంగాణ కోసం మనము తెలంగాణ రాష్ట్రం కోసం కదా రాజీనామా చేసేది. అప్పుడు కూడా నేను ఎంపీగా రిజైన్ చేసినప్పుడు రెఫరెండం అని రాజశేఖర రెడ్డి అంటే ఎట్లాంటి స్పందన వచ్చిందో చూసినావు కదా, మళ్ళీ అట్లాగే వస్తుంది అన్నాడు. అంటే ఎన్నిసార్లు పరీక్షకు పెడతాం, ఇది అవసరమా, ఇంకొక 10 నెలల్లో మళ్ళీ మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్ ఉంది, ప్రజల్లో ఒక నెగిటివ్ సంకేతం పోతే కనుక వీళ్ళంతా ఓడిపోతారు కదా అంటే ఆయన అట్లా కాదని చెప్పి మొండిగా ఎలక్షన్కి పోయిన తర్వాత సరిగ్గా అదే జరిగింది. ఎవరైతే 9-10 మంది ఓడిపోతామన్నారో అందులో ఒక్కరే గెలిచారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడ బాధపడ్డా అంటే ఇప్పుడు జరిగినట్టే, ఎప్పుడైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయో ఒక నాయకుడు ఏం చేయాలి, ప్రజలను ధైర్యం చెప్పే విధంగా మాట్లాడాలి. ఎవరైతే ఈ అసంతృప్తితో ఉన్న ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో పిలిచి కూర్చోబెట్టి ధైర్యం చెప్పాలి, అది లీడర్ లక్షణం. కానీ అందరికంటే ముందు తనే రాజీనామా చేసి పడేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను, ఇంకా మీరు ఎవరినన్నా ఎన్నుకోండి అన్నాడు. అప్పుడు అంటే ఎందుకు నేను వదిలిపెట్టానని చెప్తున్నాను. అయితే నాకు అరే ఇదేంది అసలు, నాయకుడు ధైర్యం చెప్పాల్సింది పోయి ఈయన రిజైన్ చేస్తే తెలంగాణ వాదం ఏం కావాలి. అయితే ప్యారలల్గా ఇంకొక వ్యక్తిని దీన్ని తీసుకొచ్చి జోడిద్దామన్నా అంటే విడిగా పోదామని అనుకోలే. ఎవరున్నారు అనుకున్నప్పుడు దేవేందర్ గౌడ్, అప్పుడు నేను పాశ్యం యాదగిరి గారు పోయి ఆయనను కన్విన్స్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చినాక తీరా రాజీనామా చేసి నేను రాజీనామా చేశాను, ఆయన రాజీనామా చేశాడు, పెద్దిరెడ్డి రాజీనామా చేసి వచ్చాడు. డిక్లేర్ చేసేటప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను కేసీఆర్తో కలవను అన్నాడు. సో నేను వెంటనే ఒక 3 daysలో మళ్ళీ దేవేందర్ గౌడ్ని కూడా వదిలేసిన. ఎందుకంటే మేము ఉద్యమ సంస్థ పెట్టమంటే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడు. ఇట్లా ఏమైందంటే నేను ఈయనను వదిలేశాను, ఆయనను వదిలేశాను. ఆ ఖాళీగా ఉన్న సమయంలో ఇందాక చక్రపాణి గారు చెప్పినట్టు ఈ విమోచన సమితి పెట్టడానికి కారణం కోదండరామ్ అండ్ జయశంకర్. ఎందుకంటే దిలీప్ ఏదో కారణంతో కేసీఆర్ దూరం అయ్యాడు. ఆయన పోయి అడిగితే ప్రకాష్ కూడా బయట ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, మీరిద్దరు కలిసి పెట్టండి అని కోదండను జయశంకర్ గారు ఇచ్చిన సలహా అది. సో మేము ఒకటే చెప్పాడు ఆయన, జయశంకర్ చెప్పింది కానీ కోదండ చెప్పింది కానీ ఏంటంటే ప్యారలల్గా ఉండనియండి కానీ పోటీ పెట్టకండి, ఉద్యమానికి మళ్ళీ మీరు పోటీ సంస్థలాగా రావద్దు. అయితే అక్కడ అది జరగలేదమ్మా. ఎందుకు నేను మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చానంటే అది పోటీ సంస్థలాగా రవీంద్ర నాయక్ వీళ్ళంతా వచ్చి కేసీఆర్ గారిని తిట్టడం మొదలుపెట్టారు. దిలీప్ కుమార్ కూడా కేసీఆర్ను కొంత దుర్భాషలు ఆడిండు, ఆయన చేసిన స్కామ్లన్నీ బయట పెడతా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేదాకా పోయిండు. అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడే నేను ఫస్ట్ ఒకటి ప్రకాష్ అంటే అటువంటి కేసీఆర్ అంటే అంతే చంచితమైన మనసు అయినది, చాలా ఇమ్మీడియట్గా రిటైట్ అవుతాడు. అదేవిధంగా ఎంతమంది ఏదైనా కూడా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాడు. అప్పుడు మీరు విమోచన సమితి పెట్టినప్పుడు లేదా కేసీఆర్ని
దూరం చేసినప్పుడు దూరం అయినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మీకు అనిపించిందా కేసీఆర్ తోటి తెలంగాణ వస్తుంది అసలు అని? ఎప్పుడు మాకు ఆ నమ్మకం అయితే ఎప్పుడు ఉంది. కేసీఆర్తో తెలంగాణ వస్తుందన్న నమ్మకం నేను ఆయన వదిలిపెట్టిన నాడు కూడా పోలేదు నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడితే తప్ప ఆయన దొరికాడు మాకు. మీకు తెలుసు తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ మనం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొట్లాడాం కదా. అయితే మా ఈ జనసభ అనగానే ఎన్కౌంటర్లు తీసుకుపోవడం, కేసులు పెట్టడం. మహాసభ వాళ్ళ మీద పీపుల్స్ వార్తో సంబంధం లేదు కాబట్టి కేసులు పెట్టలేదు, కానీ మమ్మల్ని ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఆ టైంలో 6 నుంచే చేస్తున్నాం ఇవన్నీ చేసుకున్నాం. ఇంకా అంతకంటే ముందు 2001లో TLSO కూడా సపోర్ట్. 96 ఇది. అంటే నిజానికి మా జర్నీ అనేది నాకు పర్సనల్గా అయితే జయశంకర్ గారు కరీంనగర్లో జగపతిరావు గారి మీటింగ్ 87లో, అంటే నిజంగా కూడా తెలంగాణ వాదం అనేటువంటిది ప్రజల్లో ఎట్లా ఉంది, ఉంది, సజీవంగా ఉంది. ఎప్పుడు కూడా తెలంగాణ డ్రై కాలే. తెలంగాణ ఆకాంక్ష అనేది అంటే నిజానికి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కరీంనగర్లో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన పేరు కమాల్ కరీంనగరి పేరులో అట్లా పెట్టుకున్నాడు. ఆయన సాయుధ పోరాటం అప్పుడు ఉన్నాడు, తెలంగాణ దీనిలో ఉన్నాడు. మళ్ళీ 69 మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. బ్రహ్మచారి ఒక్కడే ఉండేవాడు. ఒక లైబ్రరీ, ఇల్లంతా ఒక లైబ్రరీ ఉండేది. మేము ఆ జీవగడ్డ పత్రిక దగ్గర పక్కన బిల్డింగ్లో ఉండేది. నేను ఒకసారి వెళ్ళాను. అసలు ఆయన మీద ఆసక్తితోటి తెలంగాణ ఆయన ఒక గంట సేపు కూర్చోబెట్టుకొని తెలంగాణ వైభవం, తెలంగాణ గురించిన రచనలు ఇవన్నీ చెప్పాడు. అదే కాలంలో ఇద్దరు తెలంగాణ గురించి మాట్లాడేవాళ్ళు. ఒకరు ఇప్పుడు మన గవర్నర్గా రిటైర్ అయినటువంటి విద్యాసాగరరావు గారు, CH విద్యాసాగరరావు. ఆయన మెట్పల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇంకొకరు జగపతిరావు గారు, ఆయన కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే ఉండేవారు. ఇద్దరు యువకులు, మంచి వాళ్ళు ఎప్పుడు తెలంగాణ గురించి. ఒకరోజు జగపతిరావు గారు తెలంగాణ నీటి వనరులు బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఇట్లాంటి టైటిల్ తోటి ఒక సెమినార్ పెట్టారు. సరే, ఆ సెమినార్కి కవర్ చేయడానికి నేను రిపోర్టర్గా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అల్లం నారాయణ గారు మాకు సభ పెట్టారు. జయశంకర్ సార్ వస్తున్నాడు, ఇంటర్వ్యూ అడుగు వీలైతే. సరే, ఒక పద్మనాయక కళ్యాణ మంటపంలో ఇది పెట్టారు. అది అయిపోయిన తర్వాత నాకు షాక్. జయశంకర్ గారు గంట సేపు మాట్లాడారు. నా మైండ్ అంతా అసలు తెలంగాణ గురించి ఇంత తప్పించే, అసలు తెలంగాణ అంటే అప్పటికి తెలియదు నిజానికి. సరే అనుకుని 87 పోయి 86 అనుకుంటా, 87. సరే, ఆయనతోటి మాట్లాడితే R&B గెస్ట్ హౌస్కి రా మాట్లాడదాం అన్నాడు. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ 2 గంటలు అక్కడ మాట్లాడు. అరే ఏంది నా అనుకుని, సరే ఆయనతో పాటు రాఘవేంద్రరావు అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సోషియాలజీ ప్రొఫెసర్. సరే, నా గురించి అడిగాడు ఆయన. అరే నువ్వు సోషియాలజీ చేయాలి అది ఇదని కొంచెము ఫైన్. మళ్ళీ నేను అనుకోకుండా ఒక 2 ఏళ్ళకి నేను సోషియాలజీ మళ్ళీ అదే యూనివర్సిటీకి వచ్చాను, ఉస్మానియా యూనివర్సిటీకి. రాఘవేంద్రరావు, మళ్ళీ జయశంకర్ గారు అప్పుడు సిఫెల్లో ఉండేవారు. సో అట్లా మొదలై మేము 96లో ఈ మనము ఫస్ట్ ఇంకోటి తెలంగాణ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని ఒకటి పెట్టినాం. బోల్డ్ అన్ని వ్యాసాలు రాయడము. అప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఒకటి ప్రభాకర్ వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడు కాలేజీ. సో ఇట్లా సజీవంగా నడుస్తూనే వస్తున్నది. దానిలో మొట్టమొదటిసారిగా ఇన్నారెడ్డి గారు, నిజానికి నేను 92లో కాకతీయ యూనివర్సిటీలో జయశంకర్ గారు నేను అప్పటికే UGC పాస్ అయినాను, గోల్డ్ మెడలిస్ట్ని. చలో నువ్వు వచ్చేసి నాతో పాటు రా కాకతీయ యూనివర్సిటీలో చేరమన్నాడు. బండప్రకాష్ అని ఒక మిత్రుడి ద్వారా అప్లికేషన్ పంపించాడు. సరే, నేను అప్లై చేసిన, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నేను అక్కడికి పోయాను. నేను పోయినాక ఒక 6 నెలలకి 1 ఇయర్కి 92లో ఇన్నారెడ్డి గారు వచ్చారు. వచ్చి మనం తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాలా, ఇది చేయాలి. దానికంటే ముందు మనం భావవ్యాప్తి చేయాలి. సో మనం కొన్ని పుస్తకాలు వేయాలన్న అని మొత్తం ఇన్ఫర్మేషన్ తెచ్చేవాడు. ఎన్ని భూములు, ఎక్కడ ఆక్రమణ అయినాయి, ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఎన్ని స్కూళ్ళు, ఎన్ని కాలేజీలు, అవన్నీ చేసి దగాపడ్డ తెలంగాణ అనే ఒక సిరీస్ తోటి ఒక 5 బుక్లెట్స్ని ఒక 2 ఏడాది కాలంలో తీసుకొచ్చినాం. సరే, నేను మళ్ళీ 94లో హైదరాబాద్కి వచ్చిన. మళ్ళీ నారెడ్డి వచ్చినాడు. వచ్చి లేదు మనం మీటింగ్లు పెడదామని నరసాపూర్లో, మెదక్లో చాలా చోట్ల ఫస్ట్ మీటింగ్ చిన్న మీటింగ్స్ అన్ని పెట్టుకున్నాం. టీచర్లతోటి, స్టూడెంట్స్ తోటి, ఇట్లా ఒక 10 మీటింగ్స్ ఇన్నారెడ్డి గారు పెడుతూ పోయేవారు. ఫైనల్గా ఆయనకి ఇక్కడ నుంచి ఒక ఇండికేషన్ వచ్చింది, ఎస్ మీరు మొదలైతే పెట్టండి, ప్రజలు కదులుతున్నారు. అప్పుడు భువనగిరిలో జేని మల్లయ్య గుప్తా అని పాపం మొన్ననే చనిపోయారు.
పిట్టల శ్రీశైలము, మల్లారెడ్డి, ఇట్లా కొంతమందిని కలిసి చలో మనం భువనగిరిలో ఒక తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అనేటువంటి దాంతో ఒక పెడదామని 97 మార్చ్లో పెట్టాం. ఆ ఆర్గనైజర్స్లో నేను, ఇన్నారెడ్డి గారితో పాటు పాషిం యాదగిరి వీళ్ళందరం కలిసి ఈ ప్రయత్నం చేసినాం. దానిలో 2 క్లాసులు 2 సెషన్స్ నేను తీసుకున్నా. ఇది అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకి మళ్ళీ డిసెంబర్లో వీళ్ళు సూర్యాపేటలో ఒక మీటింగ్ పెట్టారు. ఆగస్టులో దానికి కూడా కారణం ఏంటంటే 1 మంత్ లోపే గద్దర్ మీద కాల్పులు చేశారు. ఇది ఏప్రిల్లో మార్చి 8, 9 ఏమో భువనగిరిలో జరిగింది. ఏప్రిల్ 6 నాడు గద్దర్ను తెలంగాణ అన్నందుకే ప్రత్యేకంగా టార్గెట్ చేసి చంపాలనుకున్నారు. ఆ కోపంతో మేము మళ్ళీ ప్రిపేర్ అయ్యి తెలంగాణ అంటే చంపుతారా అని చెప్పి ఆగస్టులో తెలంగాణ మహాసభ పెట్టాం. కొద్ది నెలల్లోనే వీళ్ళంతా కలిసి జనసభ ఆర్గనైజేషన్. అయితే ఇదంతా ఎందుకు వచ్చింది ప్రాసెస్ అంటే లీడర్స్ మేము వెతకడంలో, అంటే తెలంగాణ కావాలని ఉంది, గ్రౌండ్ ప్రిపేర్ అయింది, కానీ మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ ఎవరు రాకపోతే, పొలిటికల్ పార్టీ పెట్టకపోతే పార్లమెంట్ లో బిల్ ఎట్లా పెడతాం? అందుకని ఆ వేటలో నేను జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ ఓ 10 మందిని ట్రై చేసిన తర్వాత లాస్ట్ కు మాకు కేసీఆర్ గారు ఆయనంతా ఆయన మిమ్మల్ని పిలిచారు. అట్లా ఆ టీంలో మీతో పాటు ఇన్నారెడ్డి కూడా ఉండే. ఇన్నారెడ్డి ఇద్దరం అదే చాలా కొన్ని రోజుల పాటు ఇన్నారెడ్డి అయితే ఆ టైంలో నాకు ఫోన్ చేసి నన్ను రమ్మని కలవమని అంటే కూడా నేను ఎన్నడూ యాక్చువల్ మేము ఇద్దరమే ఉంటుంది. ఆయన నేను కార్యక్రమం అంటే కేసీఆర్ కి వెనక ఎడమ నేను, కూడి ఆయన, ఇట్లా మాది ప్రయాణం మొదలైందమ్మా. అంత ప్రయాణం ఉద్యమ సమయంలో కీలకమైనటువంటి ఒక లీడర్ కావాలి, ఒక పొలిటీషియన్ కావాలి ఉద్యమాన్ని నడిపించడానికి, రాష్ట్ర సాధన కోసం అనుకున్నప్పుడు కేసీఆర్ కనిపించారు. అయితే ఒకటి తను అడిగిన ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఎట్లా నువ్వు దగ్గర అయినావు, ఎందుకంటే ఎవరు కాలేదు. అయితే కాలేదు. ఇన్నారెడ్డి అంత చాలా కష్టపడతాడు కదా ఆయన, మళ్ళీ కాలేదు. చాలా మంది పోయారు అట్లా. ఎన్ఎం పోయినాడు, ఇంకొకరు పోయినారు, ఉద్యోగం వదిలేసి వచ్చాడు ఎన్ఎం శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి. నేను పేర్లు చెప్పాను కానీ మళ్ళీ వాళ్ళు వస్తామంటే కూడా కేసీఆర్ వద్దన్నాడు. అయితే ఆ రోజు ఏమైందంటే నేను విమోచన సమితిగా వద్దనుకొని మార్నింగ్ రిజైన్ చేశాను. విమోచన సమితికి రాజీనామా చేసి అదే రోజు నేను దీనిలో ఉన్నాను. నేను రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ప్రజా సంఘాల జేఏసీ పెట్టాడు దిలీప్. అయితే నేనన్నా ప్రజా సంఘాల జేఏసీని మెయిన్ జేఏసీలో మనం మెంబర్గా ఉందాము, నేను అక్కడ రిప్రజెంట్ చేస్తా అన్న. వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను మీ జేఏసీ నాకు వద్దు, నేను కోదండ జేఏసీకి వెళ్తానని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ప్రేక్షకులలో కూర్చున్నా. కూర్చుంటే కేసీఆర్ గారు ఇట్లా పికప్ చేసి నన్ను లంచ్ టైంలో దగ్గరకు వచ్చి చేయబట్టుకొని ఆయన నా టేబుల్ దగ్గరకు వచ్చి చేయబట్టుకొని తీసుకుపోయి డాన్స్ మీద ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు, కోదండం కూడా జరిపి. అట్లా స్టార్ట్ అయింది. ఇక ఆయన ఆప్ట్ చేశాడు అట్లా. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఉంది వర్తమానానికి. ఇన్నేళ్ల తర్వాత ఉద్యమంలో అప్పుడు మీరు వెతికి పట్టుకున్న తర్వాత రాష్ట్రం వచ్చింది, 10 ఏళ్ళు అయింది, మేము దశాబ్దంలో శతాబ్దం అభివృద్ధి చేసినామని సీఎం కేసీఆర్ చెప్పిండ్రు. ఆ తర్వాత మాకు సీఎం కేసీఆర్ ఉన్నారు, ఆయన వల్లే అభివృద్ధి అవుతుంది, 3.0గా కేసీఆర్ని కూడా ప్రొజెక్ట్ చేసిండ్రు. ఇన్ని అయిన తర్వాత అసలు ఎక్కడ ఫెయిల్ అయినరు అంటే మీ ఇన్నేళ్ల మీ జర్నీలో చూసిన తర్వాత, 10 ఏళ్ల పరిపాలన కూడా చూసిన తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ ఏంటంటే మేము పార్టీ పెట్టిన కొత్తలో ఇన్నారెడ్డి కూడా ఉండప్పుడు కంపేర్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీలలో సెల్స్ అని ఉంటాయి, అంటే చాలా పకడ్బందీ నిర్మాణం ఉంటుంది. మనం ఇట్లా చేయాలి, తెలుగుదేశంలో కూడా ఇట్లనే చేసాము అని చెప్పి కేసీఆర్ గారు చాలా ఉత్సాహపూర్వకంగా మాట్లాడారు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏమన్నాడు, మన ఉద్యమ పార్టీ మన నిర్మాణం అవసరం లేదన్నాడు. అని ఆ 14 ఏళ్లలో చాలాసార్లు నిర్మాణం లేదు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కంపల్సరీ నిర్మాణం ఉండాలమ్మా. ఇప్పుడు నిర్మాణం కూడా లేదు, సూపర్ఫిషియల్ అంతా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో అట్లే ఒక లీడర్ ఉంటాడు, చాలాసార్లు అధ్యక్షులే ఉంటారు, కింద నిర్మాణం ఉండదు. నిర్మాణం ఉండుంటే ఈ పరిస్థితి రాకపోయేది. ఒక సంస్థాగతంగా నిర్మాణం లేదు. అంటే నేను ఒక మాటలో చెప్పాలంటే మేము విప్లవ గ్రూపులకి వెళ్ళి పనిచేసి వచ్చిన వాళ్ళం. ఆ నిర్మాణానికి ఇక్కడ చూస్తే జమీన్ ఆస్మాన్ అంటాం, ఏం లేదు, ఇక్కడ నిర్మాణమే లేదు. పైనుంచి ఆదేశాలు రావాలి, వాళ్ళు ఫాలో కావాలి. ఇప్పుడు పార్టీ పరంగా నిర్మాణం లేదనుకోవచ్చు, మరి ప్రభుత్వ పరంగా ఎక్కడ లోపం జరిగింది? ఇంటెలిజెన్స్ పసిగట్టడంలో వైఫల్యమా, లేకుంటే వాళ్ళు కూడా ఏమన్నా ఒక లెసన్ టీచ్ చేద్దామని అనుకున్నారా ముఖ్యమంత్రి గారికి? ఎందుకంటే ఇంటెలిజెన్స్కు అందలేదు, బట్ సెఫాలజిస్టులకు ఎట్లా అందుతుంది? ఎలక్షన్ల కంటే వారం రోజుల ముందే తెలిసిపోయింది కింద గ్రౌండ్లో కాంగ్రెస్ అట
ఒకసారి 2 సార్లు వేసాం, ఒకసారి మార్చుకుందాం. ఇది వచ్చిన తర్వాత కూడా అలర్ట్ కాకపోతే ఎట్లా? అంటే ఒకటి నేను ఒప్పుకోను. అంటే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తికి, ముఖ్యంగా ఉద్యమం నుంచి వచ్చి ప్రజల నాడి తెలుసు అని పదే పదే చెప్పే వ్యక్తికి ఎవడో ₹1,00,000 పనిచేసే ఇంటెలిజెన్స్ కూడా వచ్చి చెప్పాలా నిర్మాణం ఉంటే వ్యతిరేకత ఉందని ఈజీగా సెన్స్ చేయొచ్చు. ఒకటి. దానికంటే ముందు స్వయంకృతమైనటువంటి మన పర్సనాలిటీలో ఉన్నటువంటి సమస్యలు అర్థం కావా? ప్రజలు ఎన్నిసార్లు కలుస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు? ఇంత నీడగా ఉండి తోడుగా ఉండి ఉన్నటువంటి ప్రకాష్ని ఎన్నిసార్లు కలిసినారు, ఎన్నిసార్లు ఆయన సలహాలు అడిగినారు, లేదా ప్రజలతోటి ఎన్నిసార్లు భేటీ అయినారు, ఈ 1 ఇయర్లో ఎన్నిసార్లు రివ్యూ చేసినారు, ఏ డిపార్ట్మెంట్లో రివ్యూ చేసినారు? ఇట్లాంటి చాలా అంశాలు అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అని అంటాం వాటిని. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు అరే మనం ప్రజలకు ఎక్కడో దూరం అవుతున్నామనేటువంటి ఫీలింగ్ ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఒక లాపర్వా ఉంటుంది కదా, అది ఏమవుతుంది మనకు అనేటువంటి ధోరణి ఏమన్నా ఉందా? దాన్ని నేను అతి విశ్వాసం అన్నాను కదా. అంటే నేను పథకాలు ఇస్తున్నాను, నేను డైరెక్ట్ ప్రజలకు కనెక్ట్ అయినాను, ప్రజలు బెనిఫిట్ అవుతున్నారు. వాళ్ళు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అన్నం పెట్టిన వారికి సున్నం పెడతామని అంటారు. అంటే ప్రజలు బెనిఫిట్ అవుతున్నప్పుడు వాళ్ళు నాతోనే ఉంటారు. అప్పుడు కూడా 2018లో అనూహ్యంగా వచ్చినాయి కదా, 88 అది ఈ అతి మీరిన విశ్వాసానికి కారణం. నిజంగానే ఆ రోజు 63 బదులు 60 వచ్చున్నా ఇవాళ ఈ పరిస్థితి ఉండదు, జాగ్రత్త పడేవాళ్ళు. అప్పుడు ఏంటంటే 88 వచ్చాయి, ఇంకా తిరుగు లేదు నాకు అనేది ఒకటి. అయితే ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. తెలంగాణ తెచ్చింది నేనే అనేటువంటి ఒక కాన్సెప్ట్, దాన్ని అట్లాగే ప్రొజెక్ట్ చేసిండ్రు లీడర్లు అందరూ. ఆ తర్వాత అదే నినాదంతో ముందుకెళ్ళిండ్రు 3వసారి ఎన్నికల్లో కూడా. తర్వాత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, 2 బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు, ఇలాంటివన్నీ కూడా వెళ్ళలేదా? అవన్నీ మమ్మల్ని గెలిపిస్తాయి, ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది అని చెప్పుకున్నప్పుడు ఆ తెలంగాణని ఎందుకు చూడలేకపోయారు మరి? అంటే ఒక్కొక్క స్కీమ్ ఆయన చెప్తున్న కొద్దీ 10% లబ్ధిదారులు ఉంటే 90% అసంతృప్తి వాళ్ళు ఉన్నారు. నేను అదే ప్రకాష్ తోటి, ఇవి స్కీమ్స్ ఏమన్నా చర్చించి సైంటిఫిక్గా చేశారా మీరు, లేదా ఎక్కడైనా మీరు అసెస్ చేశారా? అది జరిగింది చర్చ. నేను చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఈ దేశంలో మామూలు రోడ్డు మీద మామూలుగా ఉన్నవాడికి ఒక ₹10 ఇస్తే పక్కన రాళ్ళు కొట్టేటాడు అడుగుతాడు, ఎందుకు ఇచ్చిన వాడికి ₹10 అని. నేను ఇక్కడ కష్టపడుతున్నా, నాకు ఇవ్వకుండా వాడు మామూలుగా వెళ్తున్నాడికి ఎందుకు ఇచ్చినావు అని అడుగుతాడు. మీరు దళిత బంధు చర్చించారన్నారు కదా, ఎప్పుడైనా సరే ఏ పథకం అయినా సరే అందరికీ ఏదో ఒక లెవెల్లో లబ్ధి జరుగుతుంది. యూనివర్సల్ ప్రోగ్రామ్ అంటాం. యూనివర్సల్ ప్రోగ్రామ్ అయితే తప్ప సెక్టోరియల్ ప్రోగ్రామ్ని చేసి అదే ఆర్థిక ప్రోగ్రామ్ చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. ఎక్కడైనా ఏమవుతుందంటే 10 మందికి ఇచ్చారు మీరు, ప్రతి 1,00,000 మందికి 10 మందికి ఇచ్చారు. ఈ 10 మందిని 1,00,000 మంది చూపించారు, వాడికి ఇచ్చారు, వాడికి ఇచ్చారు. దళిత బంధుకి ఇచ్చింది ఏమి లేదు. ప్రతి గ్రామంలో ఒక యూనిట్ లాగా తీసుకొని 3కో 5కో 10 మందికో ఇచ్చారు. ఆ గ్రామంలో 1000 మంది ఉన్నారు, 1000 కుటుంబాలు. దళిత బంధులో చాలామంది ఏం ప్రచారం చేస్తున్నారంటే దళిత బంధులో రాని దళితులు వ్యతిరేకమైనారు కాదు, దళిత బంధు అనే కాన్సెప్ట్ తోటి ప్రజలందరూ వ్యతిరేకమైనారు. ఏం ప్రకాష్ గారు? అవును, వాళ్ళకి నాతో చాలా మంది అన్నారు, వాళ్ళకి 10 లక్షలు ఎందుకు ఇస్తున్నారు, మాకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళకు 5 లక్షలు ఇవ్వచ్చు కదా అని బీసీలు అన్నారు. ఈవెన్ బీసీలో కూడా బీసీ బంధు అని ₹1,00,000 ఇస్తే కూడా ఇంకా వడ్లలోకి ఎందుకు ఇచ్చినారు, గౌన్లలోకి ఎందుకు వెళ్ళలేదు, శాలులకి, ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి మాకు 1,00,000 ఇస్తారు. వీళ్ళేమో మళ్ళీ ఉల్టా ఎన్ని చూడు. నేను అంటే ఎక్కడో దగ్గర ఇదొకటి నేనున్న ఆ చర్చలో మా ఇంట్లోనే జరిగింది. మొదటి చర్చలు చెప్తున్నా, 3 ఎకరాలు ఇస్తామన్నారు దళితులకు. 3 ఎకరాలు దళితులకు. నేను చెప్పాను ఇవ్వలేరేమో, అందరూ రేటర్లు అందరూ ఉన్నారు. ఎందుకు ఇవ్వలేమండి అని, అంటే ఇన్ని లక్షల మంది ఉంటారు, దానిలో ఇన్ని ఎకరాలు ఇవ్వలేమా అన్నారు. అందరూ అన్నారు కష్టమైద్దేమో అని. లేదు ఇస్తామన్నారు. ఇవ్వలేకపోయినారు. పాపం వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. ఆయన ఇవన్నీ అనేటప్పుడు ఒక అంబిషియస్ పర్సనాలిటీ ఉంటుంది కేసీఆర్లో, ఒక గ్రేటర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు అంటే ఆ 3 ఇష్యూస్లో KG to PG డిస్కషన్ ఒక హాఫ్ డే జరిగింది. ఓకే, దాన్ని సాధ్యాసాధ్యాలు చెప్పినప్పుడే తిప్పితే 30 లక్షల మంది ఉంటారు స్టూడెంట్స్, 30 లక్షల మందికి మనం విద్య ఇవ్వకపోతే ఈ తెలంగాణ వచ్చేందుకు అని అన్నాడు ఆయననే. అంటే ఒక ఉద్యమకారుడికి ఉండే ఎమోషన్ ఉంటుంది కదా, ఉద్యమకారుడి ఆకాంక్ష ఉంటుంది కదా, అది చాలా బలంగా ఉంటుంది. 2 బెడ్రూమ్ల ఇల్లు అనేటువంటిది
తెలంగాణ ఉద్యమంలో ఊరూరు తిరుక్కుంటూ చెప్పినాడు. అల్లుడు వస్తే ఎట్లా, మేకపిల్లని ఎడగట్టేస్తారు, పిల్లలు ఏడ పండుకుంటారు, ఏడ తింటారు. ఇదంతా మంచి యాంబిషనే. కానీ అది ఎందుకు విఫలమైంది, ఎందుకు కట్టినవి కూడా ఇవ్వలేకపోయినారు, ఎందుకని మేము ఇన్ని ఇచ్చినామని చెప్పుకోలేకపోయినారు? ఇది ప్రకాష్ గారు ఈ రెండింటికి ఒకటే కారణం. ఏది 3 ఎకరాలు ఇవ్వకపోవడానికి, ఈ 2 బెడ్రూమ్ ఇవ్వకపోవడానికి. రెండింటికి కారణం ఏంటంటే, ఇప్పుడు చక్రపాణి గారి ఇంట్లో వారు డిస్కస్ చేసిన టైంలో ₹1,00,000 1,50,000 ఎకరం. ఆ టైంలో ఆయన ఫామ్ కూడా కొన్నది, ఆయన ఫామ్లో ల్యాండ్ కొన్నది కూడా 1,00,000, 1,50,000, 1,70,000 హయ్యర్ సైడ్. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఒక 1 ఇయర్లోనే 3 లక్షల నుంచి 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు ఇట్లా పెరిగినాయి. పెరిగేసరికి సిటీలోనే ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, రూరల్లో లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు పట్టణంలో ల్యాండ్ ఉండదు, కానీ ఇక్కడ ఫార్చునేట్లీ నిజాం సర్ఫేకాస్ ల్యాండ్స్ అన్ని చాలా వరకు గవర్నమెంట్లో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ నౌ మొన్న ఎలక్షన్లో కూడా 2 లక్షలు ఆల్రెడీ ఇక్కడ కడుతున్నారు, కొన్ని కట్టారు, కొన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా 1,00,000 కూడా ఇక్కడనే అనౌన్స్ చేశాడు ఆయన. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంకా 1,00,000 మందికి. రూరల్లో మాకు 25,000 ఇవ్వమంటే కూడా జాగలేదు, నేను ఇవ్వలేను. 3 ఎకరాలది కూడా అట్నే విఫలమైంది. అయితే స్టార్టింగ్లో 1 lakh 2 lakhs ఉన్నప్పుడు కొన్నారమ్మా, చాలా వరకు బడ్జెట్ పెట్టి కొన్నారు. స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ 300 కుటుంబాలకు ఇచ్చారు. అదే SCP ఫండ్స్ ఉంటాయి, ఆ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ డబ్బులతో కొన్నారు. బట్ తర్వాత కొందామంటే ఇక అవి బాగా పెరిగిపోయినాయి. కేసీఆర్కి ప్రజలతో ఉన్నటువంటి కనెక్ట్ కావచ్చు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, కేసీఆర్ తెలంగాణలో ఎంత తిరిగారో అంత తిరిగినటువంటి ఇంకొక లీడర్ లేదనేది, ఉద్యమాన్ని చూశారు, 10 ఏళ్ల పాలనను చూసిండ్రు. అప్పుడు అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చాలనుకున్నారు. బట్ సీఎం మాత్రం కేసీఆరే ఉండాలి అనేంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ వైపే చూశారు అప్పుడు. బట్ ఇలా ఎందుకు మారిపోయింది అంటే చాలా ఉన్నాయమ్మా కారణాలు. ఒక మేజర్ రీజన్ ఏంటంటే, ఇవాళ గవర్నమెంట్ పడిపోవడానికి ఫస్ట్ కారణం చెప్పాలి అని అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఇది మొట్టమొదటి కారణం, గ్లేరింగ్గా కనబడ్డది. కనీసం ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. వరంగల్ కి సంబంధించి 2 ఎమ్మెల్యేలని మార్చిండ్రు, సిట్టింగ్ 2 మాత్రమే గెలిచిండ్రు. అవును, మొత్తం వీళ్ళు మార్చిన 12 మందిలో 9 మంది కొత్త వాళ్ళు గెలిచారు. సో అంటే ఇప్పుడు 40 మందిని కనుక వీళ్ళు మార్చుంటే 30 మంది గెలిచారు, 30 మంది ఖచ్చితంగా గెలిచేవారు. ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది మనం ఒక నెల రోజుల కింద మనం మాట్లాడుతున్నాం. అంటే ఎమ్మెల్యేల మీద ఎంత దారుణంగా అయిపోయిందంటే, ఆయనకి ఎక్కువ సన్నిహితులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన వాళ్ళందరితో తిరిగినాడు. నేను పెద్దగా ఎమ్మెల్యేలతోటి నేను చూడలేదు, కానీ గ్రామాల్లోకి పోయినప్పుడు ఎమ్మెల్యేకి లేని వ్యాపారం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మీరు అన్నారు కదా, మా సార్ మున్పటి సార్ కాదు, ఆయన కళ్ళు నెత్తికొచ్చినాయి, ఆయన మనం కాదుతలేడు, దేకుతలేడు, ఇట్లాంటి చాలా విన్నాం. అది ప్రజలు అన్నది కాదు, కార్యకర్తలు ఆయన ఎంబడున్నారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు సీఎంను కలవాలనుకోరమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉద్యమ కాలంలో అంటే ప్రజలతో ఆయనకు నేరుగా యాక్సెస్ ఉండేది. ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన కలవాలని ఎవరు అనుకోరు. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే ద్వారా, లేకుంటే లోకల్ లీడర్ ద్వారా ఒక హైరార్కీ ఉంది కదా. అయితే ఆ హైరార్కీకును ముఖ్యమంత్రి మధ్యలో గ్యాప్ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమైందంటే, ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఏ విషయం ఆ విషయం నీట్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇది గుణపాఠం కావాలనేది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ డెఫినెట్గా మళ్ళీ వస్తుంది. నిన్న ఓన్లీ స్పీడ్ బ్రేకర్ అన్నాడు, అయితే బాల్ కూడా బౌన్స్ బ్యాక్ మళ్ళీ వస్తుంది అన్నాడు. అంటే ఎంత తొందరగా వస్తారని నేను చెప్పలేను, అది మాట్లాడుకుందాం. బట్ వాళ్ళు మళ్ళీ వస్తారు. ఈ తప్పులు మళ్ళీ చేయకూడదు అనేది ఇప్పుడు చెప్తున్నాం. వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడడం అయితే కాదు. బట్ ఒకటి ఏంటంటే, పబ్లిక్లో కింది దాకా పోయింది ఏంటంటే అవినీతి. అంటే అవినీతికి రుజువుగా కాళేశ్వరంలో ఆ చిన్న ప్రాబ్లం ఏదైతే వచ్చిందో మేడిగడ్డది, అది ఎలక్షన్ల ముందే రావడం వల్ల వాళ్ళు దాన్ని మ్యాచ్ చేసుకున్నారు. ఇంకోటి దాని మీద 21వ తేదీ నాడు ఆ కింద కుంగిపోయింది. అది 1st తారీఖు నాడు నేను వచ్చిన తర్వాత అమెరికాలో ఉంటుంది. నేను వచ్చి వీడియోలో చెప్పేదాకా కేసీఆర్ గారు కానీ, హరీష్ కానీ, కేటీఆర్ కానీ, ఇంజనీర్స్ కానీ ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఎందుకంటది అది మాట్లాడి ఉంటే అది మీరు ఇప్పుడు విశ్లేషకులు, అవును, ఎందుకని మాట్లాడలేదు అంటే దాని మీద స్పష్టమైన కారణం లేదు, తెలియలేదు ఇప్పటికి కూడా. ఐజాన్ టుడే ఇప్పుడు నేను ఇక్కడ మీరు మాత్రము కారణం తెలియకుండా, నేను అదే చెప్పాను, కారణం తెలియకుండా మీ ఆత్మీయులను, మీ ప్రేమికులను, మీతో 50 ఏళ్ళు ప్రయాణం చేసిన వాళ్ళను, అసోసియేట్ అయి ఉన్న వాళ్ళను, మేధావులను, తెలంగాణ వాళ్ళను
నోటికి వచ్చినట్టు ఎట్లా తిట్టారు? నేను నోటికి వచ్చినట్టు ఏమనలే. నేనేమన్నా అంటే ఒకటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆశం యాదగిరి గారు అవును ఇద్దరిని కోదండని అట్లా మాట్లాడొచ్చా? నేనేమన్నానంటే ఒకటే చెప్పాను, నేను అక్కడ ఏం జరిగిందో తెలియకుండా ఇట్లా మాట్లాడమేంది వీళ్ళు, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా దించేయాలి, టీఆర్ఎస్ని దించేయాలి అన్న స్టాండ్ తీసుకున్నారు. అయితే అప్పటికి ఇంకా వీళ్ళది రేవంత్ కును కోదండ్ ఆర్గనైజేషన్ మధ్యలో ఇంకా టైప్ కాలేదు. అయితే టైప్ అయితే నేనేం మాట్లాడిపోయేవాడిని, టైప్ కాలేదు. ఎందుకు ఈ టైంలో ఉద్యమకారులు ఉండి మీరు వాళ్ళ మాటలతోని వాళ్ళ గొంతు కలుపుతున్నారు? అంటే జనరల్గా ప్రకాష్ మంచి భాష ఉంటుంది, మంచి డెప్త్ ఉంటుంది మనిషికి. ఎప్పుడు స్ట్రాటజిక్గా మాట్లాడిన కావాలని, ఏంటంటే ఇట్లా అంటే మళ్ళీ మాట్లాడరు అని, ఇంకెవరు మాట్లాడరు. ఎందుకు మీకేం బాధ మాట్లాడితే? అంటే అదే కాదు, మీరు చీఫ్ ఇంజనీరా? లేదు లేదు, మీరు ఏమన్నా డిజైనర్, చైర్మన్. మీరు మీరు ఏంటది, మీరు ఎలాంటి కంపెనీలో ఉన్న షేర్ ఉందా మీకు? చైర్మన్. నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఉన్నాడు, ఇరిగేషన్ సీఎం, మిగతా ఉన్నారు. అదే అంటున్నా, చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నాడు. తీసుకుంటారు. నా బాధ ఏంటంటే ఒకటే, 10 రోజుల నుంచి ఎవరు మాట్లాడపోయేసరికి వాళ్ళు చెప్పిన అబద్ధాలే అవి స్వైర విహారం చేస్తున్నాయి. అయితే నేను అనేది ఏంటంటే అది ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు నేను అన్నది కూడా అంతే. తప్పు జరగలేదని నేను లేదు, 1-2 అంటే మాటలు అన్నాను, నేను రాకూడదు అన్నాను, కానీ అవి కోదండను యాదగిరి గురించి మాట్లాడలేదని మళ్ళీ కూడా నేను నెక్స్ట్ డేనే వివరణ ఇచ్చాను. నాకు ఒకరోజు యాదగిరి గారు ఫోన్ చేశాను, నేనే ఎవరో చిల్లర కామెంట్లు చేస్తున్నారు, ఏదో జరిగితే నేను ఫోన్ చేసి ఆ ఫలానా పిల్లోడు అట్లా చేయకూడదు, ఏమనుకుంటున్నాను నేను ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని, నేను అక్కడ ఉన్నోని కాదు, వాళ్ళ దగ్గర పోయింది కాదు, కలిసింది కాదు, నేను నా చేయాలి నేను ఉంటున్నాను, నేను నోరిప్పితే బాగుండదు కదా, నేను కూడా అట్లే మాట్లాడగలుగుతా, నాకు సంబంధం లేదు వాడతాను అంటే. ఆయన ఎందుకో ఇదైపోయి అంటే ప్రకాష్ నన్ను అనొచ్చునా, అట్లా ప్రకాష్ నన్ను అట్లా తిట్టొచ్చునా? నువ్వు ప్రకాష్ నిన్ను తిడితే నువ్వు నన్ను తిట్టడం అయితే ఇప్పుడు కాళేశ్వరంది కీలకమైన అంశంగా మారింది డెఫినెట్ గా. అయితే ఇక్కడ ఏమైంది తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనుకోలేదు వాళ్ళు, అవినీతి జరిగిందని చెప్పి నాసి రకమైన మెటీరియల్ వాడారు, తొందరగా కంప్లీట్ చేయాలని. ఇంకోటి ఆయనే చాలాసార్లు ఆయనే చెప్పుకున్నాడు కదా, నేనే దీన్ని అంతా సృష్టికర్తను అని. అయితే వాస్తవంగా ఆయనది ఏం లేదు. వాస్తవంగా ఏంటంటే ఆయన అక్కడ కావాలి నాకు బ్యారేజ్ అని అడిగిండు. బ్యారేజ్ సైట్ సెలెక్షన్ కూడా ఆయనది కాదు, లైడార్ సర్వే ద్వారా ఇంజనీర్లు చేశారు. బట్ అక్కడ ఏమైందంటే అంతా ఆయనే చీఫ్ ఇంజనీర్ అయి చేశాడు అనేది ఒక ప్రచారం అయింది. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరిని అంటారు అంటే ఇట్లా కొన్ని విషయాలను. అయితే ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్ అనేది ఇంగ్లీష్లో సామెత, దాన్ని తెలుగులో ఏమంటాం అంటే ఉచ్చగుంటలో చేపలు పట్టడం అని అంటాం. అది భూతాన్ని నేను అనుకోవట్లేదు, అది ప్రజల భాష. అయితే మిగతా అంశాల గురించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, ఓకే, దాన్ని ఫెయిల్యూర్ అనాలా లేకుంటే దాన్ని ఇది ఒకటి వాళ్ళు ఏం చేశారు మీకు బాగా గమనించండి. క్యాంపెయిన్ అంతా సునీల్ కనుగోలు ఆయన ఇచ్చిన ఇదేంటంటే పథకాలు బాగున్నాయి, సంక్షేమం బాగుంది, అభివృద్ధి బాగుంది, వీటి గురించి మాట్లాడకండి అని చెప్పాడు. వీటి గురించి మాట్లాడితే కేసీఆర్ ప్లస్ పాయింట్స్ వస్తాయి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అంటే ఆయన ఇచ్చిన స్ట్రాటజీ ఏంటంటే మీరు ఎంతసేపు ఫ్యామిలీ రూలు, అవినీతి, అహంకారం, ఎవరిని దగ్గర రానియాడు, రాచరిక పాలన, దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ, ఇదే మాట్లాడాలి, ఇంకా మీరు వేరే దాని మీద పోవద్దని అన్నారు. సో ఎంటైర్ ర్యాంక్ అండ్ ఫైల్ అంటే అదే వాళ్ళ సక్సెస్. అంటే ఎందుకు సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు నిద్రపోయినారు. నేను వీళ్ళు అని ఎందుకంటున్నానంటే ఆయన లాస్ట్ 1 yearలో అతి సన్నిహితుడు ఆయననే. వీళ్ళు ఎంత నిద్రపోయినారంటే వాళ్ళకి ఎలక్షన్ వస్తుంది 2023లో డిసెంబర్లో అనే సంగతి కూడా మర్చిపోయి ఇట్లనే ఉంటుంది అని అనుకున్నారు. వీళ్ళు 1 year 14 months బ్యాక్ కాంగ్రెస్ వీళ్ళు ఎవ్వరికి తెలియకుండా ఇంటెలిజెన్స్ అన్నారు కదా. నేను ఒక సందర్భంలో ఒక పెద్ద ఆయన్ని అడిగా, ఏందండి మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పరా సీఎం గారికి అని అంటే, ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, చూడు సారు ఏం కోరుకుంటున్నాడో అదే చెప్తాం. సో ప్రకాష్ గారు కూడా ఇప్పుడు అదే ఇందాక అన్నది కూడా అదే కదా. ప్రకాష్ గారు ఏమన్నారు, ప్రకాష్ గారు అన్నది ఆయన ఎప్పుడో చెప్పినాడు ఒక కాంటెక్స్లో. ఇంటెలిజెన్స్ స్వతంత్రంగా వదిలేసి స్వతంత్రంగా వాళ్ళు చెప్పింది వింటే వేరు,
కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏం అలవాటు అయిపోయిందంటే సార్ మనసులో ఏముంది, ఆయన ఎట్లయితే కన్విన్స్ అవుతాడు అదే చెప్పిస్తారు అంతే. అది చెప్పేస్తారు అంతే. ఇంటెలిజెన్స్ కూడా ఒప్పించడం ఉండదు, చేరవేయడమే. అది చేరవేస్తారు. అయితే ఏమైంది, ఈ ఎలక్షన్స్ టైం వచ్చేసరికి వాళ్ళు ఒక 14 months బ్యాక్ సునీల్ కనుగోలు అంటే టీంకి కాంట్రాక్ట్ అంతా జరిగింది. ఆయన అప్పటికి కర్ణాటక పనిచేస్తున్నాడు. అవును. సరే 6 నెలల్లో కర్ణాటక వచ్చింది. ఈలోపు భారత్ జోడో వస్తుంది. మునుగోడు ఎలక్షన్స్ సమీపిస్తున్న టైం అది. అదే టైంలో భారత్ జోడో పోయింది ఇక్కడ నుంచి. అప్పటికి రేవంత్ రెడ్డిని అప్పటికే వాళ్ళ అధిష్టానం మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం కాదు, కోమటిరెడ్డి యుద్ధం చేస్తున్నాడు. ఒక ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అనేది అయింది, సేవ్ కాంగ్రెస్ అయింది. ఒక ఇన్ఛార్జిని మార్చేసినాడు. ఆ ఇన్ఛార్జికి 320 కోట్లు ఇచ్చినాడు అనేటువంటి అపవాదం వచ్చింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళని ఇట్లా ఖాళీగా వదిలేస్తే బాగుండదు, వీళ్ళని ఎంగేజ్ చేయాలని అనుకున్నాను. ఎట్లాగైతే పిల్లలు అల్లరి చేస్తే స్కూల్లో వాడికొకటి వీడికొకటి ఇచ్చి మీరు ఆడుకోండి అని చెప్తారు కదా, అట్లా రేవంత్ రెడ్డికి ఒక రూట్ అప్పచెప్పి నువ్వు పాదయాత్ర చేయి, దానికి భారత్ జోడో సంఘీభావంగా రా, నువ్వు వచ్చి కలువ చోట అని చెప్పిన. సరే ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ఇంకా అగ్గికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈయననే ప్రొజెక్ట్ చేస్తున్నారని. అప్పుడు బట్టి విక్రమార్క కూడా ఇంకొక రూట్ అప్పచెప్పి నువ్వు కూడా యాత్ర చేయి. ఇది సునీల్ కనుగోలు మొదటి పాచిక, మొదటి ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది అక్కడి నుంచి మొదలై వాళ్ళు ఇవన్నిటిని నరేటివ్స్ డెవలప్ చేసుకుంటారు. మీరు చూడండి ఒకసారి యూట్యూబ్, ఒక 10 యూట్యూబ్ ఛానల్ అని బ్యాక్ ఉండి నడిపించినారు. దానిలో పాటలు, దొర, గడి, అహంకారం, ఇంకోటి ఇవన్నీ వదిలేసినారు. ఇవన్నీ జనంలోకి చర్చ జరిగిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా సునీల్ కనుగోలుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినారు. వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్స్ చూడండి. భారతదేశంలో ఏ ఎన్నికల్లో ఏ పార్టీ చేయనంత డిజిటల్ క్యాంపెయిన్ ఈసారి పర్ఫెక్ట్గా చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇది అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయంగా చూడాలా, బీఆర్ఎస్ పార్టీ ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా టీంలు క్యాంపెయిన్ జరిగిన వైఫల్యం? ఇక్కడ ఏంటంటే నన్ను ఒక ఛానల్లో అడిగారు, అంటే ఎట్లా గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఎవరి విజయం? కేసీఆర్ వైఫల్యం, బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ విజయం కాదు, నెగటివ్ ఓటు. అందులో కంప్లీట్ గాలి కూడా మొత్తం రాలేదు కాంగ్రెస్ వైపు, ఓన్లీ వ్యతిరేకత. గాలి లేదు, సునామీ లేదు. గాలి ఉంటే ఈ బొటాబొట్టి సీట్లు ఎందుకు పడితే ఎన్నో దులిపితే ఆ మామిడికాయలు రాలినాయి. గాలి వస్తే మొత్తం కొట్టుకుపోతుంది కదా, సునామీ అయితే అసలు వేర్లతో సాగపోతుంది. అట్లా పోలేదు, కేవలం వాళ్ళకి కావాల్సిన సీట్లు దులుపుకున్నారు. ఇది కూడా చాలా రాంగ్ క్యాంపెయిన్, ప్రాపగండా ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసినారు అనేది ప్రకాష్ అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ అక్కడనేమో స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ స్ట్రాటజిస్ట్ లేడు, ఇంప్లిమెంటేషన్ లేదు. బట్ ఇంటెలిజెన్స్ ఉంది కదా. ఇంటెలిజెన్స్ అది ఇప్పుడు నేను మీకు సార్ మీరు కేసీఆర్ అతిపెద్ద స్ట్రాటజిస్ట్ అని అన్నాను, బట్ ఆయన వన్ సైడ్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు ఉంటేనే కదా స్ట్రాటజిస్ట్ సక్సెస్ అయ్యేది. ఇక్కడ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉండాలి, గ్రౌండ్ ఇంటెలిజెన్స్ లేదు. అయితే పార్టీ క్యాడర్ ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ పార్టీ క్యాడర్ ఇవ్వలేదు, ఎమ్మెల్యేలు ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యేలు ఇవ్వలేదు, అసలు ఇవ్వడానికి వీళ్ళు అడగలేదు. మొన్న ఒక వీడియోలో ప్రకాష్ భాయ్ అసలు పార్టీ క్యాడర్ని కిల్ చేసినారని చెప్పారు. ఎమ్మెల్యేలనే జిల్లా అధ్యక్షులు చేసినారు, ఎమ్మెల్యేలకే మొత్తం పార్టీ అప్పచెప్పినారు. అంటే బయట విమర్శ ఎవరికైతే వస్తుందో, కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు ఉండేది అట్లా, సెక్రటరీనే ఉంటాడు, సెక్రటరీనే తప్పులు చేస్తే సెక్రటరీనే మళ్ళీ శిక్ష వేస్తాడు. ఆ పరిస్థితి మీకుందా పార్టీ నిర్మాణం ఇప్పుడు? లేదా చెప్పాను కదా నేను, అదే లేదు, ఓన్లీ అధ్యక్షుడు. మరి ఇంటెలిజెన్స్ ఎక్కడ వస్తుంది? అదే వాళ్ళు ఏంటంటే ఇది లేకపోయేసరికి ఈ లోపం జరిగింది అనేది. దాన్ని ఇంకోటి మీకు నేను 6 నెలల కిందనే ఒక వీడియోలో మీకు గుర్తుండాలి, థింక్ ట్యాంక్ అనేది ఇప్పుడు లేదు, ఉద్యమ కాలంలో ఉండేది. అప్పుడు అందరికి ఫోన్లు చేసి కూడా అడిగేవాడు, ఇప్పుడు ఫోన్లు ఇప్పుడు అంతా బ్యూరోక్రాట్స్ మీదనే ఆధారపడి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అంటే బ్యూరోక్రాట్స్ మీద ఆధారపడి గవర్నమెంట్ నడపవచ్చు, కానీ పార్టీ నడపడం సాధ్యం కాదు. ఇప్పుడు అసహనం కూడా ఎట్లుంటుంది అంటే, ఒక మాట చెప్తాను నేను, అసహనం కూడా ఏ మేరకు ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జర్నలిస్టు, బాగా మనందరికీ బాగా తెలిసిన జర్నలిస్టు, ఆయన ఇప్పుడు అనలిస్ట్ కూడా వచ్చిండు. అతను ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన ఇప్పుడు హరీష్ రావు గారి దగ్గర పిఆర్ఓ ఉండే. ఆయన ఒక ఆర్టికల్ ఏం రాశాడంటే, ప్రభుత్వం సంగతి సరే, పార్టీ సంగతి ఏంది అని క్వశ్చన్ మార్కు, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అయితే నేనేం చేసిన 6 గంటలకు చూసా, 6:15కు ఫోన్ చేశా, నీ పదవి ఉంటుంది అని నువ్వు ఇట్లా రాత్రి ఎట్లా అని అన్నా. 7:30కు ఫోన్ చేసి
మీరు చెప్పింది నిజమైంది, నన్ను రావద్దన్నారు ఇవాళ నుంచి అని. అంటే అంత అసహనం ఎందుకు? ఆయన రాసిన దానిలో ఏం తప్పులేదు. ఆయన రాసినవి కనుక పట్టించుకొని ఉంటే ఇప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చేవాళ్ళం. కేసీఆర్ రీలోడెడ్ 3.0 అయ్యేది. అంటే ఒకటి ఏమైందంటే ఆయన లోపల భిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి. అపరిచితుడు అంటాం కదా మనం. ఆ భిన్న వ్యక్తిత్వాలలో ఒక వ్యక్తిత్వం ఏంటంటే ఎవరు చెప్పేది ఏంది నాకు అనేది. ఇది చాలా ప్రిడామినెంట్గా మామూలు వ్యక్తి దాకా పోయింది అది. ఈ ధోరణిని తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఇష్టపడరు. మీకు ఒకటి చెప్పనా నేను, ఆకలితోనైనా ఒక్క నిమిషం, ఆకలితోనైనా 2 రోజులు మాడి ఉంటాడు కానీ వాడు ఆత్మగౌరవం పోగొట్టుకోడు. ఇది తెలంగాణ ప్రత్యేకత. అదే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరిలాగా పనిచేసింది. ఆ ఉద్యమ స్ఫూర్తిని ఛానలైజ్ చేసి పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకుంటే, ప్రభుత్వం యొక్క పథకాల అమలుకు ఉపయోగించుకొని ఉంటే అద్భుతమైన ఫలితాలు వచ్చేది. ఉద్యమ స్ఫూర్తి లేదుగా. ఇప్పుడు ఏం జరిగిందో ఒకటి చెప్తాను మీకు. పార్టీకును ప్రభుత్వానికి మధ్య అంటే కేసీఆర్ గారికి అనుకోవచ్చు, అగ్రనాయకులకు ఒక లింక్ అనేది లేకుండా ఎందుకు పోయింది అని అంటే, నాది ఇప్పటి నుంచి ఉద్యమ పార్టీ కాదు, నాది రాజకీయ పార్టీ అని అన్నాడు. కానీ అప్పటిదాకా ఆయనతో ఉన్న ఉద్యమకారులకు నో ఎంట్రీ అని చెప్పడానికి ఆయన చేసింది ఏంటంటే, ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తిని, కార్యకర్తలతో పరిచయం లేని వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా పెట్టి ఆయననే మెయిన్ చేశారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. చాలా మంది అయ్యారు కదా, 60 మంది. అప్పుడు ఎవరు ప్రధాన కార్యదర్శి? 2014లో అధికారం రాగానే పార్టీ బాధ్యతలన్నీ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. ఆ మొదటి ప్రధాన కార్యదర్శి మొత్తం చూస్తాడు. అప్పుడు చెప్పింది పల్లా రాజేశ్వరరెడ్డి గారికి. వ్యక్తిగా మంచోడే, కానీ ఏమైందంటే ఆయనకు పార్టీ వాళ్ళు తెలియదు, పార్టీ వాళ్ళకి ఆయన తెలియదు. ఇంకా ఆయనే తెలంగాణ మొత్తం చూసుకుంటే మీకు మినిస్టర్లకు మిగతాలకు కూడా ఎంట్రీ లేని సమయంలో మీకు నేరుగా ఎంట్రీ ఉన్నది. ఒక 1 year ఉంది. ఆ తర్వాత మీ ఎంట్రీ కూడా మూసుకుపోయింది. నా ఎంట్రీ కూడా మూసుకుపోవడానికి కారణం ఏంటంటే, ఈ ఓటుకు నోటు కేసు అయిన తర్వాత ఎవరిని రానియొద్దని సీరియస్ ఆంక్షలు పెట్టాడు. ఇది సమతా బ్లాక్లో. ఓకే. అయితే నేను పోయినాను. నేను అప్పటికి 45 days నేను ఆస్ట్రేలియాలో ఉండి వచ్చా. నాకు ఇది తెలియదు ఎవరిని రానియొద్దనే నిర్ణయం తీసుకున్నది. సరే, అందరూ ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసులు నన్ను గుర్తుపడతారు కాబట్టి ఎవరు ఆపలేదు. నేను నేరుగా పోయి ఆయన రూమ్ దాకా పోయినాను. అంటే అది కాదు, నేను కారణం చెప్తా. నాది ఎంత 1 year ఉంది నా ఎంట్రీ. మీరు వచ్చే సమయంలో అందరికి చెప్పిండు ఆయన ప్రకాశం ఆపొద్దు అని. కానీ నేను సౌత్ ఆఫ్రికా పోయినాక ఓటుకు నోటు అయినాక అందరిని ఆపడం మొదలుపెట్టారు. అయితే ఆ రోజు నన్ను గేట్ దగ్గర ఆపేశారు. ఆపితే నేను అలా గొడవ చేస్తే కేటీఆర్ వచ్చి ఏందంకులు అంటే ఇట్లా ఆపిల్ అన్నాళ్ళు వాళ్ళని బాగా కోప్పడ్డాడు, తీసుకుపోయిన తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక 2-3 రోజుల తర్వాత సమతా బ్లాక్ కేసీఆర్ రావడం మానేశాడు. మీరు పోకపోయినా వచ్చేవాడేమో. అంటే ఒక మాట ఏం వినబడ్డదంటే, నేను అక్కడ చాలా మందికి అపాయింట్మెంట్ ఇప్పిస్తుండేది. ఆయనకు అది నచ్చలేదు. అంటే పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ వచ్చారు. ఒక రోజు మార్నింగ్ నుంచి 5 గంటల దాకా వెయిట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయే టైం అయింది, వాళ్ళకి ఎంట్రీ దొరకట్లేదు. నేను తీసుకుపోయినా డైరెక్ట్. ఆ తర్వాత అది ఒక ప్రశ్న కూడా అయింది, అది ఎందుకు తీసుకొచ్చాడు అని. అయితే ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఏం జరగాలంటారు? నేను ఏమంటున్నామా, ఇప్పుడు ఏ లోపాలు అయితే జరిగినాయని మనం మాట్లాడుకుంటున్నామో అవి మళ్ళీ రిపీట్ చేసుకోకుండా వాళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది. ఒకటేంటంటే, అందరము నిద్ర లేకుండా గడిపాం. పర్టికులర్ రాత్రి నిన్న ఈ రిజల్ట్స్ వచ్చాక నేను ఎంత ట్రై చేసినా 1 hour కంటే ఎక్కువ పడుకోలేకపోయినా. బట్ కేటీఆర్ గారు ప్రశాంతంగా నిద్రపోయారు. అది ఎందుకు అంటే లేదు, రాత్రి కూడా పడుకుంటాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకనంటే ఒక గొప్ప అవకాశం కేటీఆర్కి వచ్చిందమ్మా. ఈ కుటుంబం అని వారసత్వాన్ని బ్రేక్ చేయడానికి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నిలబడి మెదక్ నుంచి ఆయన ఎంపీ అవుతాడు. ఆయన ఢిల్లీకి మకాం మారుస్తాడు. ఈ రోజు నుంచి కూడా ఇంకా ఆయన పార్టీ బాధ్యతలు. ఒక నిమిషం, ఇది లైవ్ ఉంది. నన్ను చెప్పండి. ఈ రోజు నుంచి ఆయన మళ్ళీ ఇక్కడ రాజకీయాలు మొత్తం కేటీఆర్ గారికి అప్పచెప్తాడు. ఆ ఫ్లోర్ లీడర్ ఇప్పటి వరకు ఎవరైనా చేశారో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రకాష్ గారు. చెప్పండి. కేటీఆర్కి ఏమప్ప చెప్తాడు? కేటీఆర్ గారే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మొత్తం చూసుకుంటారు. ఓకే. పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటాడు. ఫ్లోర్ లీడర్ కాదు, అపోజిషన్ లీడర్. నేను అపోజిషన్ లీడర్గా
నా సలహా ఏంటంటే, మీరు సలహా కాదు, మీరు ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ కేటీఆర్ గారు అని ఉంటారు, లేకపోతే బాగా సీనియర్ ఉన్న ఒక వ్యక్తిని కడియం సేర్ లాంటి వాళ్ళనో ఎవరినో పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటినో ఫ్లోర్ లీడర్ చేస్తారు. ఎందుకంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ఆల్రెడీ నిజానికి కేటీఆర్ ఉంటేనే పార్టీ నిలబడుతుంది. అంటే నేను ఫ్లోర్ లీడర్ మరి ఉంటాడేమో. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో. హరీష్ ఏమవుతాడు? హరీష్ ఉంటాడు. హరీష్ ఆల్వేస్ విత్ కేటీఆర్. అక్కడ నాకేం వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలని నేను అనుకోవట్లేదు. మళ్ళీ అధికారాన్ని తీసుకొచ్చేదాకా, ఆ అధికార పీఠం మీద కేటీఆర్ను కూర్చోబెట్టేదాకా హరీష్ వెంటనే ఉంటాడు. పోనీ కేసీఆర్ కంటే ప్రజల నాడి అందలే, నిరంతరం ప్రజల్లో ఉండే హరీష్ కూడా అందలేదా? అంటే హరీష్ ఏమైందంటే మీకు తెలియదు కాదు, నాకు చాలా విషయాలు లాస్ట్ 5 years మెదక్ జిల్లాకు పరిమితం అయిపోయాడు. అందుకే ఆయన అక్కడ సక్సెస్ఫుల్గా 7 గెలిపించుకున్నాడు. మిగతా చోట్ల హరీష్కి లేదు. పోనీ కేటీఆర్కి ఎందుకు అందలేదు ఈ పల్స్? ఆయన ఎక్కువ అర్బన్ మీదనే ఫోకస్ చేశాడు. అర్బన్ లీడర్లు, ఆయన చుట్టూ ఉండేది ఎప్పుడు మీరు గమనించండి, ఏ రూరల్ లీడర్ ఆయనతో ఉండడు. ఆయనతో ఉండే వాళ్ళంతా దాన్ని కోటరీ అనొచ్చు, లేకుంటే వేరే కాంగ్రెస్ వాళ్ళ భాషలో ఇంకో రకంగా అనొచ్చు. బట్ ఆ కోటరీ అనేది ఎప్పుడు వాళ్ళని అంతకంటే మించి. హరీష్ రావుకి కోటరీ లేదా? హరీష్ రావు కూడా ఉంది, కానీ హరీష్ రావుది ఏంటంటే ఆయన కోటరీలు, ఇప్పుడు సీఎంకి కోటరీ ఉంది, కేసీఆర్కి కోటరీ ఉంది. ఆ కోటరీ ఉండడం వల్లనే మీలాంటి వాళ్ళు చెప్పేది ఆయన దాకా పోలేదు. అందులో ప్రధాన కార్యదర్శి ఉండొచ్చు, ఇంకొక ఆయన ఉండొచ్చు, ఆ కోటరీ అవుతుంది కదా. ఆ కోటరీ ఎందుకు బ్లాక్ చేసింది కేసీఆర్ గారిని? కోటరీకి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంది? ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్ప వీళ్ళు వేరే విషయాలు చెప్పడానికి ఉండదు కదా. ఒక జోక్ వేసారు, అడ్వైజర్స్ ఉంటారు కదా కొంతమంది, పేరు చెప్పను, 5-6 ఫస్ట్ పెట్టారు కదా. నేను ఒకరోజు కోపంతో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజర్ని అడిగా, ఏంది మీరు అడ్వైజ్ చేయరా అని. అడ్వైజర్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అడ్వైజ్ అని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు కూడా సఫకేషన్లో ఉండేది. పాపారావు గారు రిజైన్ చేసిపోయాడు కదా, అపాయింట్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వకపోతే అడ్వైజర్ పదవికి. అంటే ఇవన్నీ స్వయంకృత అపరాధాలు. ఇవన్నీ మీరు హరీష్ తోటి దగ్గర ఉంటారు. అందరితో దగ్గరే ఉంటాను. దగ్గర అంటే మీకు రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా కలుస్తారు. ఆయన ఏమంటాడు, ఒకటే డైలాగు, నేనేం చెప్పాలి, మీరే పోయి మామయ్యకి చెప్పండి అంటాడు ఆయన సింపుల్గా. మరి ఎందుకు చెప్పలేదు? ఎన్నిసార్లు నేను ఒకటి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను, లైవ్ ద్వారా ఒకటి చెప్తాను ప్రజలకు. ఇది చెప్పినాక నేను నా బర్త్డేకు, నా మ్యారేజ్ డేకు ఎన్నిసార్లు నేను కేసీఆర్ని కలుస్తానన్నా కూడా నేను అనుకుంటా ఒక 20 times అడుగుంటా ఈ 10 ఏళ్లలో. నాకు ఇచ్చింది ఒకసారి. ఎవరెవరికి అంటే ఆయన, నేను జయశంకర్ గారు చనిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషికి గౌరవించాను, మెంటర్గా అనుకున్నాను. ఆయన బర్త్డే విషెస్, నేను నా బర్త్డే రోజు ఆయన దగ్గర విషెస్ తీసుకోవడం అనేది ఒక హ్యాబిట్గా ఉద్యమ కాలంలో జరిగింది. నాకు దొరకలేదు. ఒకరోజు సంతోషం నేను ఒక మెసేజ్ పెట్టా. 10-15 సార్లు అపాయింట్మెంట్ అడిగిన తర్వాత నో అన్న తర్వాత పోస్ట్పోన్ చేస్తూ ఉంటే, మీరు ప్రపంచంలో ట్రంప్ ఉండప్పుడు, ట్రంప్తో సహా, అమెరికన్ ప్రెసిడెంట్తో సహా మీరు ఏ పేరన్నా చెప్పండి, ఈ 800 కోట్ల మందిలో వాళ్ళని కలిసి వాళ్ళతో సెల్ఫీ తీసుకొని వస్తా, 31st day రోజు నాకు అపాయింట్మెంట్ కావాలంటే ఆయన నవ్వుకుంటూ అహాహా అని పెట్టాడు. అంటే అపాయింట్మెంట్ అనేది చాలా చాలా కష్టమైందమ్మా. అపాయింట్మెంట్ 10 సార్లు అడిగితే కూడా ఒకసారి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. నేను అర్థం చేసుకుంటా, ఈజ్ వెరీ బిజీ మ్యాన్. ఆయన అసలు ఎవ్రీడే ఆయన ఒక స్పిరిచువల్ లీడర్ ఏదైతే మైండ్లోకి వస్తుందో దాని మీద ఆయన పనిచేస్తూ ఉంటాడు. ప్రతిసారి స్పిరిచువల్ లీడర్ అనే మాట కేసీఆర్ గారి గురించి పదే చెప్తూ వస్తుంటారు. స్పిరిచువల్ లీడర్ అంటే హూ హీ టేక్స్, మన విజయాన్ని కావచ్చు, పరాజయాల్ని కావచ్చు, అంతే స్పోర్టివ్ స్పిరిట్ తో తీసుకుంటారు. దేనికి బాధపడరు, దేనికి కూడా దాన్ని విషాదంగా అతీతంగా బట్ అలా ఆయన ఉండొచ్చు. కాకపోతే స్థితప్రజ్ఞత అనేది మీరు చెప్పిన దానికి స్థితప్రజ్ఞత కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు అనుకున్నారు 3rd time వస్తుంది. ఒక 3 days గా డీపీలు కూడా మార్చేసుకున్నారు. కేసీఆర్ 3.0 రీలోడెడ్ అనేది పెట్టుకున్నారు. దే వర్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారు కదా. అందరూ డిసప్పాయింట్ అయ్యారు. నేను కూడా ఇప్పుడు ఈ ఫలితం ఇట్లా వస్తుందని, ఇంత ఘోరంగా ఉంటుందని అయితే నేను కూడా అనుకోలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుంది లేదా 60 క్రాస్ అవుతాము, 72 అని చెప్పి అనుకున్నాను నేను. బట్ ఎక్కడ మా అంచనాలన్నీ తలక్రిందులు అయ్యానంటే, చాప కింద నీరులాగా ఆ వ్యతిరేకత అనేది పెరుగుతూ పోయింది. డిఫరెంట్ రీజన్స్, మళ్ళీ ఒక రీజన్ అని చెప్పలేము మనం. ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఏం తప్పు చేసిండమ్మా, 15,000 మెజార్టీతోని ఒక
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి మేఘారెడ్డి అంటే ఆయన గెలిపించుకున్నారు. ఆయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అంటారు, చెరువులను నింపాడు, ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అందులో కేసీఆర్ కూడా ఒక మాట చెప్పారు ఆయన గురించి, ఎక్కడ తట్టెడు పెండ కనిపించినా తీసుకెళ్లి పొలాల్లోనే వెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంది నిరంజన్ రెడ్డి. మోస్ట్ సక్సెస్ఫుల్ అగ్రికల్చర్ మినిస్టర్, ఎమ్మెల్యే కూడా ఆయన అంతే సక్సెస్ అయ్యాడు. ఎప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాడు. ఆయన కూడా ఓడిపోయిందంటే అది నాకు డైజెస్ట్ కాలే. ఇట్లా చాలా మంది ఉన్నారు ప్రజలతో నిత్యం ఉండేవారు. నేను నర్సంపేట సుదర్శన్ రెడ్డిని చూశాను. చక్రపాణి గారు అన్నట్టు ఒక్క వ్యాపారం లేదు ఆయనకు, ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పనులు జరిగినాయో ఏ కాంట్రాక్టర్ దగ్గర రూపాయి తీసుకోలే. ఆయన పార్టీ ఇచ్చిన డబ్బులతోనే వ్యవహారం చేశాడు. ఆయనకు హైదరాబాద్లో ఇల్లు కూడా లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా సెషన్ అప్పుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తి అందరూ. ఇంకోటి అక్కడ సునీల్ కనుగోలు ఇచ్చింది ఏం తెలుసా, అక్కడ ఆయన దొంతి మాధవరెడ్డికి, మీరు అసలు ఎమ్మెల్యే మీద ఒక్క మాట అనద్దు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక్క మాట అనద్దు. ఎందుకంటే నర్సంపేట నియోజకవర్గం అయిన కాంచి ఓంకార్ చేయలేని పనులను కూడా ఈయన చేశాడు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు అక్కడ అవినీతి కుటుంబం కేసీఆర్ టార్గెట్ చేశారు తప్ప సుదర్శన్ రెడ్డి టార్గెట్ చేయలే. అక్కడ కూడా 15,000 మెజార్టీ వస్తుందని నేను అనుకున్నా, 19,000తో ఓడిపోయాడు. ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇవన్నీ కూడా. ఒకటే మాట చెప్తా, కేటీఆర్ గారికి ఎక్స్ట్రా ప్లేయర్ ఉన్నా కాబట్టి ఫైనల్ అడుగుతా. చెప్పండి, ఫైనల్ అడుగుతా. ఇప్పుడు కేసీఆర్ 3.0 లేదు, మీరు అన్నట్టు కేటీఆర్ న్యూ దీనిలో మీ పాత్ర ఏంటి? అంటే నేను ఎప్పుడు కూడా మీడియాలో చెప్తున్నాను ఏంటంటే, ప్రజలు కేసీఆర్ గారితో ఉన్నప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారితో ఉంటాము, కేసీఆర్ గారికి అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తాం. ప్రజలు కాంగ్రెస్తో ఉన్నప్పుడు ఆ ప్రజల వైపు నుంచి ఏం చేయాలనో ఆ వైపుగా న్యూట్రల్ రోల్ లేదు, ఒక న్యూట్రల్ రోల్ ప్లే చేస్తాం. ప్రకాష్ గారు మీలాంటి వాళ్ళకి, ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసే వాళ్ళకి ఇవాళ కేసీఆర్ గారిని డిజైడ్ చేసి నేను వదిలిపెట్టా. నేను అదే చెప్తున్నా, ఒక న్యూట్రల్, నేను ఏ పార్టీలో అంటే ఒక పార్టీ పొజిషన్లు తీసుకోవడం కానీ గవర్నమెంట్లో పొజిషన్లు తీసుకోవడం చేయకుండా ఒక న్యూట్రల్గా ఉంటూ ఏదైనా సలహాలు అవసరమైనప్పుడు ఇటు ప్రభుత్వానికి ఇవ్వడానికి అందుబాటులో ఉంటాను. సేమ్ టైం పార్టీని మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకురావాలనుకున్నప్పుడు ఎంత లేదన్నా అది మా చేతులతో పెట్టిన పార్టీ కదా, కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఒకటే మమకారం ఉంది, అహంకారం లేదు. కవిత గారు ఒక లాస్ట్ వర్డ్ ఏంటంటే, కేటీఆర్ గారికి ఎవరికి రాని ఒక మంచి అవకాశం వచ్చిందమ్మా. ఏంటంటే వారసత్వ పాలన అంటారు కదా, ఈ 5 ఏళ్ళు ఆయన కష్టపడి కనుక అధికారంలోకి తేగలిగితే ఆ ముద్ర పోతుంది. నాకు ఒక ఐడియా వచ్చింది సీరియస్గానే, అది తప్ప ఉప్ప తర్వాత సంగతి. అసలు బీఆర్ఎస్ అనేది వాస్తు రూపంలో సరిగ్గా లేదేమో అని సీరియస్లీ మహారాష్ట్ర మొదలు పెట్టారా? వాస్తు రూపం అంటారా, న్యూమరాలజీ ప్రకారం అంటారా, అవన్నీ ఏ రకమైనా కూడా మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అవకాశము టెక్నికల్గా ఉందా? వాళ్ళు మారుస్తారా లేదా పొలిటికల్గా నేను అడగట్లా. టెక్నికల్గా కెన్ దే చేంజ్ ద నేమ్ ఆఫ్ దట్ పార్టీ యాజ్ టీఆర్ఎస్? ఇప్పటివరకు ఎవరైనా ఆ పేరును ఉపయోగించుకోకపోతే, అంటే మనం గివప్ చేసిన తర్వాత ఇంకా టైం అయ్యలే. టీఆర్ఎస్ అనేది ఇంకెవరో తీసుకున్నారని కూడా వినిపించింది కదా, తెలంగాణ రాష్ట్రీయ తెలంగాణ రాష్ట్ర సమితి యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ చేసుకోవాలంటే ఉపయోగం ఏం లేదు. ఇంకా అనవసరమైన అంబిషన్. ఇప్పుడు కోదండ గారు, హరగోపాల్ గారు మీ పార్టీలోంచి తెలంగాణ అనే పదం తీసేసిన తర్వాత మీకేం స్టేక్స్ ఉన్నాయి తెలంగాణ మీద అని అడుగుతున్నారు. అది జెన్యూన్ ఒక రకంగా. అంటే ఒక రీజన్ వరకే పరిమితమైనప్పుడు, ఒక స్టేట్ వరకే పరిమితమైనప్పుడు వాళ్ళు చెప్పేది సార్ స్టేట్ వరకు గండి సార్, ఫస్ట్ ఇంట గెలిచిన తర్వాత రచ్చా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఎట్లాగ ఇంత దూరం పోయిన తర్వాత వెనక్కి రావడం కంటే కేసీఆర్ గారు ఆ భారత రాష్ట్ర సమితిని చూసుకుంటూ కేటీఆర్ గారికి రాష్ట్రాన్ని వదిలేసినట్టయితే, ఇంతకాలం ఎందుకు వదిలేదు ప్రకాష్ గారు? అంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇక్కడ, ఉండకుండా కూడా భారత రాజ్య సమితి చేయొచ్చు. ఎలక్షన్స్ కంటే ముందు వరకు కూడా మహారాష్ట్రలో పార్టీ పికప్ అయింది బాగా. మహారాష్ట్రలో ఇప్పుడు ఒక 5 స్థానాలను ఇప్పుడు ఎంపీలను నిలబెట్టబోతున్నారు. దీని ఎఫెక్ట్ ఉండదా? దీని ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అక్కడ కూడా దీని నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉన్నది. అక్కడ రైతులంతా కూడా చాలా వరకు బీఆర్ఎస్తో ఇప్పుడు మమేకం. కానీ మీరు బీఆర్ఎస్లో పూర్తి యాక్టివ్ అయ్యి దాని ప్రధాన కార్యదర్శి అయ్యి దాన్ని నడిపించచ్చు కదా వాళ్ళు. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నేను అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఇస్తారా? సెకండ్ పాయింట్ ఏంటంటే, నేను దేశంలో ఇప్పుడు మీకు తెలుసు, నేను ఆల్ ఇండియా లెవెల్లో రాజేందర్ సింగ్తో కలిసి
ఇండియన్ పెనిన్సులా రివర్ బేసిన్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నా. అంటే నా కింద ఒక ఎక్సెప్ట్ గంగా నది బ్రహ్మపుత్ర నది ఏరియా తప్ప మొత్తం భారతదేశం అంతా వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో నేను మీటింగ్స్ పెడతా, అక్కడ లోకల్ మినిస్టర్స్తో డయాస్ షేర్ చేసుకుంటా, బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కానీ. బట్ ఇన్ని పరిచయాలన్న తర్వాత కూడా వాళ్ళు నన్ను కన్సిడర్ చేయలేదు. నా అంతా నేను కూడా అడిగాను, ఎందుకు తెలియదు, ఎందుకనేది నేను చెప్పలేను. అంటే ఎప్పుడోసారి మీరు కేసీఆర్ గారు కూర్చొని ఓపెన్గా మాట్లాడుకొని ఇప్పుడు మీరు ఏవైతే చెప్పినారో పార్టీ పునర్నిర్మాణానికి లేదా ఓవరాల్గా పార్టీ కాదు పర్సనాలిటీ రీఇన్వెన్షన్ కూడా అవసరం. నేను ఏదో ధ్యానము ఇందాక అన్నాడు కదా, స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది ఎవ్రీడే. ఉంటే స్పిరిచువల్ అంటే ఊరికనే వస్త్రాలు వేసుకుని యజ్ఞాలు చేయడం కాదు. సో అట్లాంటి ఇంట్రాస్పెక్షన్ ఎందుకు మీరు చేయడం లేదు? ఎందుకంటే మీరు కూడా స్పిరిచువల్ ఫాలో అవుతారు కాబట్టి. అంటే ఒకటి ఏమైందంటే, నేను జయశంకర్ గారికి ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నా. పిలువంది పోకు అడగంది చెప్పకు అన్నాడు ఆయన. మరి అడగంది నేను చెప్పట్లేదు, టీవీలో చెప్తాను, ఇది వింటాడు కదా చాలాసార్లు. నేను కోరుకునేది అయితే అది చక్రపాణి గారు చాలాసార్లు ఉన్నటువంటి ఐడియాస్ని మొహమాటం లేకుండా కేసీఆర్ గారు కూడా ఇవన్నీ ఆలోచిస్తాడని అనుకుంటున్నా. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఇట్లా కాదండి, ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా అన్నారు, మీరు ఇట్లా దూరం పెట్టినారు, ఎన్నిసార్లు ఇది చేసినా అయినా సరే ఈ పార్టీ నేను మీతో పాటు మొదటి మెట్టు నుంచి ఉన్నాను కాబట్టి మీరు మారాలి, పార్టీ మారాలి, సిస్టమ్ ఇట్లా ఉండాలి. మీరు ఇదే చెప్పండి. కేటీఆర్ గారిని మీరు వదిలేసేయండి, ఆయన కూడా గ్రోన్ అప్. ఇది అంటే నిజంగా కూడా ఇటువంటి పర్సనాలిటీనే మనకి అదేంటి కరోనా అనేది ఉండే. కరోనా అనేది కూడా గ్రేట్ థింకర్, గ్రేట్ ఫిలాసఫర్, అంటే ఫిలాసఫీ చదివినవాడు, జ్ఞాని. బట్ హీ ఆల్వేస్ ట్రీటెడ్ హిజ్ సన్ యాజ్ ఎ యంగ్ బాయ్. ఆయనకు 90 సంవత్సరాలు వచ్చినా కూడా కొడుకు చిన్నపిల్లడు అనుకున్నాడు. ఈ కొడుకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఈ స్టాలిన్కి 70 సంవత్సరాలు వచ్చేదాకా ఆయనకు అవకాశమే రాలే ప్రూవ్ చేసుకోవడానికి. సో బౌన్స్ బ్యాక్ అవడానికి బోల్డ్ అని అయితే ఉన్నాయి. కేటీఆర్ ఒక సాహసి, ఛాలెంజెస్ ఇన్వైట్ చేస్తాడు. ఆయన అనుకున్న సాధించగలిగే పట్టుదల, నైపుణ్యం ఉంది కాబట్టి ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇది మంచిగా వచ్చింది అనుకుంటున్నా. నేను చక్రపాణి గారు ఉదాహరణ తీసుకుంటా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానే ఉన్నంత కాలం ఎటువంటి మచ్చలేదు, కానీ ఆయన పాపులారిటీ పెరిగింది అప్పటికంటే కూడా. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నారు. చక్రపాణి గారు ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా అంటే కాంగ్రెస్ పాలన వైఫల్యాలను చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ ఏదైతే ఉందో, వాళ్ళ ఇప్పుడు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ కావు. కాబట్టి వాళ్ళు ఇంకొక 3-4 నెలల్లోనే ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనేది వస్తుంది. అయితే అప్పుడు తెలుస్తుంది కేసీఆర్ ఏంది, కేటీఆర్ ఏంది అనేది ప్రజలకు అప్పుడు అర్థమవుతుంది. ఒకటి మీకు చెప్తా, రాసి పెట్టుకోండి, రికార్డ్ అవుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాక్సిమం సీట్స్ బీఆర్ఎస్కి వస్తాయి. నేనైతే 12, గతంలో 16 ఉండేది. ఇప్పుడు ఏంటంటే 16 రాకపోయినా 12 పైన వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఒక ఫీల్ వస్తుంది, అయ్యో మేము మా ఎమ్మెల్యేని ఓడగొడదాం అనుకున్నాం కానీ కేసీఆర్ పోయింది కదా, ఎవరు అనలేదు కేసీఆర్, ఆ ఫీలింగ్ వచ్చింది. అది మీకు పార్లమెంట్ ఎలక్షన్. ప్రకాష్ గారు దీని మీద ఇంకా లోతైనటువంటి మన ఇద్దరమే కూర్చొని 1-to-1 చేసుకోవాలి. ఎంతసేపు మీరు అటే చూస్తున్నారు, నేను మీ ఫాలోవర్. అలవాటు అయిపోయింది అట్లా కాదు, ఎప్పుడు మేము ఇద్దరమే మాట్లాడుకునేది కదా, అలవాటు అయిపోయింది వెనుక ఫ్రేమ్లో. అయితే ఒకటి, మేము వెనుక ఫ్రేమ్లోనే ఉంటాం కానీ మీరు ముందు ఫ్రేమ్లో ఉండి కేసీఆర్తో ఈ విషయాలన్నీ చెప్పి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక ఇద్దరం పోదామా, నేను టైం తీసుకుంటా. నేను నా సంగతి మీకు తెలుసు, బట్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత పిలవచ్చేమో. అంటే ఒకటి ఈయనకేమో ఒక మైండ్లో ఒక ఉపదేశం ఉంది, నాకు ఉపదేశం కాదు, నాకే ఒక ఆచరణ ఉంది. ఆయన పిలవకుండా నేను ఎన్నడూ పోను, నాకు నేను ఎప్పుడూ అడగను. వస్తానని ఆయన కనీసం బర్త్డేకి వస్తానన్నాడు. నాకు బర్త్డే సంగతి నాకే తెలియదు, నేను ఏడేకి నేను అడగను. ఒకటి ఏమంటే డెఫినెట్గా ఆ పార్టీని, మీరు ఫౌండర్స్ కాబట్టి, మేము అవుట్ సైడర్స్ కాబట్టి, ఆ పార్టీని బతికించుకుంటే ఒక ప్రతిపక్షంగానైనా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ స్వేచ్ఛ కూడా మీరు కేటీఆర్కి ఇవ్వకపోతే కేటీఆర్ అట్లా చేయట్లేదు చక్రపాణి గారు. కేటీఆర్ గారు పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఆయన అలో చేయాలి కదా, కేటీఆర్ గారు అలో చేస్తారు, కేసీఆర్ గారు అలో చేయాలి. ఇవాళ నుంచి మొదటి కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు కూడా కేటీఆర్.
మీరు రాసి పెట్టుకోండి. ఓకే, నేను సీఎం గురించి అంటున్నారేమో అనుకున్నాను, కాదు కేటీఆర్ గురించి. పార్టీ మొత్తం ఆయన నడపాల్సిందే. ఆ సలహాలు ఎప్పటికీ మేము కేటీఆర్ గారికి ఇస్తుంటాం, కలిసి పనిచేస్తాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి డిస్కషన్స్ మళ్ళీ మనం పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు, ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ చక్రపాణి గారు అండ్ ప్రకాష్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.